మన తెలుగు సినిమాల్లో విలన్ వాస్తవంగా గ్లామర్ చూస్తే హీరో లాగానే ఉంటాడు. అట్లాంటి సోను సూద్ వచ్చేటప్పటికి తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తుంది. ఆయనకి ఎవరో చీఫ్ మినిస్టర్ ఆఫర్ ఇచ్చారట, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా ఇస్తానన్నారట. అయినా ఆయన వద్దనుకుని మామూలు జీవనం మామూలు సినిమా నటుడుగానే ఆస్వాదిద్దాం అనుకున్నారట. ఇంతకీ ముఖ్యమంత్రి పదవి ఉప ముఖ్యమంత్రి పదవి అనేది అంత వెర్రితనంగా ఉందా? సోను సూద్ నువ్వు వచ్చేసే నువ్వు తీసేసుకోవడానికి. వాస్తవంగా ఈయన మీద ఆ మధ్యన వచ్చిన ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఆయన సినిమాల నుంచి వచ్చినటువంటి డబ్బులతోనే ఖర్చు పెడుతున్నారన్నారు. తీరా చూస్తే ఆయనకి ఈడీ నోటీసులు ఇచ్చాక బయటపడినటువంటి అంశం ఏంటి, విదేశీ నిధులు వచ్చినాయి అతనికి. కరోనా టైంలో ప్రపంచమంతా బెత్తరపోతున్న టైంలో భారతదేశంలో అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్న టైంలో తను కూడా కల్పించాడు. ఆయన కొంతమందికి వసతి ఏర్పాటు చేయడం, వెళ్ళడానికి ట్రాక్టర్లు ఏర్పాటు చేయడం, బస్సులు ఏర్పాటు చేయడం, ఇట్లాంటివి చేసుకొచ్చాడు. అప్పుడు అందరం అభినందించాం అతన్ని. సరే, కొంతమంది విమర్శించినప్పుడు కూడా నేను కూడా అన్నా, సరే ఆయన ఎక్కడి నుంచి తెస్తున్నాడు ఇవన్నీ తర్వాత ముందైతే డబ్బులు ఖర్చు పెడుతున్నాడు కదా పెట్టేయండి అని. తర్వాత వెరిఫై చేసినప్పుడు అయితే ఇట్లా విదేశాల నుండి ఫండింగ్ వచ్చింది. విదేశాల నుండి ఫండింగ్ వచ్చే సంస్థలు మాత్రమే చెప్పగలవు నేను ముఖ్యమంత్రిని చేస్తాను, నేను డిప్యూటీ సీఎం చేస్తాను, నేను ఎంపీని చేస్తాను, నేను ఎమ్మెల్యేని చేస్తామని చెప్పేసి. దేశానికి వ్యతిరేకంగా సిద్ధంగా ఉంటే ప్రచారం చేయగలిగితే, అంటే దేశంలో ఏం జరగట్లేదు ఈ ప్రభుత్వం కుప్పకూలిపోవాలన్న ఫీలింగ్ క్రియేట్ చేయడం కోసం సెలబ్రిటీలని వీళ్ళు కూడా వాడతారు. అట్లాంటి వాళ్ళు ఎవరు అంటే డీప్ స్టేట్, ఎవరు అంటే సోరోస్ టీమ్, పెద్ద పెద్ద వాళ్ళు. అంటే ఇప్పుడు ప్రధానమంత్రి చెప్పడు కదా, నువ్వు వచ్చేసి సీఎం అయిపో, నువ్వు వచ్చేసి డిప్యూటీ సీఎం అయిపో అనేసి. ఇలాంటిది ఏదో నడిచింది. బంగ్లాదేశ్లో కనుక యూనస్ని తీసుకొచ్చి కూర్చోబెట్టినట్టు ఇక్కడ సోను సూద్ని తీసుకొచ్చి మహారాష్ట్ర ముఖ్యమంత్రిని చేద్దాం అనుకున్నట్టున్నారు డీప్ స్టేట్ టీం.